ఇదండి. మీడియం మంట పెట్టుకుని ఇలా వేసుకోవాలండి. ఇది గర్వా బైగన్ అంటారు. ఇది కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు వేయాల్సిందన్నీ వేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు బాగా వేగింది వంకాయలు. చూడండి, వంకాయలు బాగా వేగినాయి. ఇప్పుడు నీళ్ళు కొద్దిగా వేసుకోవాలండి. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే చాలు. ఈ టెర్రస్ గార్డెన్లో వంకాయలండి ఇది. కాబట్టి దీనికి కుక్కర్ మూత వేయాల్సిన అవసరం లేదు. మనం మామూలు లిడ్, ఆర్డినరీ లిడ్ వేసుకుంటే చాలండి. రుచి చూసుకోవాలి, ఉప్పు సరిపడా ఉందా లేదా చూసుకొని ఉప్పు కొద్దిగా తక్కువ చాలు. ఇంత ఉప్పు వేస్తే చాలండి. చాలండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి. వంకాయ కూర బర్వా బైగన్ రెడీ అన్నమాట. యూజ్ బర్వా బైగన్. అదే మనం గుత్తి వంకాయ చేసుకుంటే అందులో చింతపండు గుజ్జు వేస్తారండి. పుల్లగా కారంగా అదిగా ఉంటుంది. ఇది వేయాలంటే ఇది ఇందులో అయితే వేరు, పులుపు ఏం వేయరండి. ఒక టమాటా పండు వేసినా చాలు, అదే అనమాట. ఉడుకుతుంటుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు దగ్గర పడుతుంది అనమాట. ఇది దగ్గర పడి బాగా చట్నీలాగా అవుతుంది. ఇది పల్చగా ఉండదండి, చట్నీలాగా అవుతుంది. వంకాయ మెత్తబడితే చాలు, అది అయిపోవడం అనమాట. అంతే, కూర రెడీ అయినట్టు. ఇలా కొత్త ఉడుకుతూ ఉంటుందండి. ఉడికిన తర్వాత వంకాయ కాస్త మెత్తబడుతుంది. మెత్తబడితే స్టవ్ కట్టేయచ్చు అనమాట. అంటే ముందు మసాలాలండి ఇంట్లో. ఇది మనము పల్లీల పొడి, తర్వాత నువ్వుల పొడి, కొద్దిగా మెంతి పొడి, ఉప్పు, కారము, పసుపు, ధనియా పొడి అన్నీ వేసి మొత్తం బాగా క్లీన్గా కలుపుకొని వంకాయలు శుభ్రంగా కలుపుకొని తర్వాత దాన్ని 4గా చీలిక చేసి అందులో ఈ మసాలా, మన కలుపుకున్న మసాలా కూరాలండి. అవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫస్ట్ ఆవాలు, కరివేపాకు వేసి తాళింపు పెట్టిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసి వేగించాలండి. బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసేసి ఈ వంకాయలు, మసాలా కూరిన వంకాయలు వేసేయాలండి. వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత కొద్దిగా మనం ఇది
కొత్తిమీర వేసుకోవాలండి. ముక్కలు కాగానే సన్నగా తరుక్కొని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. చిటికెడే, ఎక్కువ అవసరం లేదండి. ఇది చిటికెడే వేసుకోవాలి. ఇంకా గరం మసాలా అంటే ఎక్కువ అవసరం లేదు. వేసుకుని ఇలా ఉడకనివ్వాలి అనమాట. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వేస్తే ఇది మన పండిన తాజా కాబట్టి, టెర్రస్ గార్డెన్లో పండింది కాబట్టి తాజా ఫ్రెష్వి వంకాయలు ఆవిరి మీద ఉడికిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ టైం తీసుకోదు. మనం బజార్లో అంటే ఎప్పుడో కోసినవి ఇవి ఉంటాయి, తాజా ఉండవు, ఫ్రెష్గా ఉండదు. మన పైనుంచి కోసుకొచ్చాం కాబట్టి తొందరగా ఆవిరి మీదే ఉడికిపోతుందండి. దీనికి కుక్కర్ అవసరం లేదు, మూత పెట్టాల్సిన అవసరం లేదు, విజిల్కి ఏదో ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకే, మనం మామూలుగా మూత పెట్టేసినామంటే ఇలా దగ్గరగా వచ్చి బరవా బైగన్ అనమాట. ఇది చూసారా, ఇది బాగా రుచిగా ఉంటుందండి. చపాతీలోకి, రోటీకి, అన్నంలోకి బాగుంటుందండి. చూడండి, ఇలా ఉంటుంది తయారైతే, మొత్తం తయారైతే ఇలా ఉంటుంది అనమాట. కొత్తిమీర కూడా చల్లేసాము, అన్నీ అయిపోయింది, వేయాల్సినవన్నీ వేసేసాము. ఇంకా అంతే, ఇంకా దమ్కి ఇచ్చేసినామంటే 2 నిమిషాలు కర్రీ రెడీ అండి. చూసారా, బర్వా బైగన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.